ఏం చేస్తున్నారమ్మా మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు? బాగా బోర్ కొట్టింది నాన్న, అందుకే ఇలా మేడపైకి వచ్చాం. చాలా సంతోషం అమ్మా. నాన్నకు కూడా రూమ్ లో ఉండి ఉండి బోర్ కొడుతుందమ్మా. అందువల్ల అలా చల్లగాలి పీల్చుకొని వద్దాం అనుకుంటున్నాను. జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న. సరే అమ్మా. అక్క ఆ పువ్వులా ఇవ్వు, నేను నీ తల్లో పెడతాను. అమ్మా సత్య, ఆ? మీ అక్క మన ఊర్లో ఉన్నప్పుడు 24 గంటలు రూమ్ లోనే బాధపడుతూ కూర్చునేది. ఇక్కడికి వచ్చిన తర్వాతే తన ముఖంలో సంతోషం ప్రశాంతత చూస్తున్నానమ్మా. అమ్మా దేవి, నాన్న నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలిరా. నువ్వు దేనికి దిగులు పడకరా. పెళ్లి ప్రస్తావన మొదలు పెట్టారు కదా, అన్ని సమస్యలు అవే తీరిపోతాయి. ఆ? సరే నాన్న. సరే అమ్మా, మీరు సరే మాట్లాడుకోండి. నాన్న. ఆ. అక్క, ఈ రోజు చాముండేశ్వరి వాళ్ళ ఇంట్లో అభిని చూశాను. ఆయనతో మాట్లాడావా? మాట్లాడే అవకాశం దొరకలేదు, కానీ నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. రేపు నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఏ ప్లీజ్ ప్లీజ్ ఏంటో చెప్పు. అరే సర్ప్రైజ్ అని అంటుంటే చెప్పమని అడుగుతావు. సర్ప్రైజ్ లాంటివి నేను తట్టుకోలేను సత్య. బిడ్డ కోసమైనా చెప్పవే ప్లీజ్. సరే సరే, రేపు నువ్వు అభిని కలిసే విధంగా నేను ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నాను. నిజంగానా? అవును, తప్పకుండా అది జరుగుతుంది. అయ్యో నా బంగారు కొండ, నా ముద్దుల చెల్లెలు, నా బుజ్జి తల్లి. చాలు చాలు, ఇక నీ ప్రేమని కొంచెం దాచుకో ఈ బేబీ కోసం. సడన్ గా టైర్డ్ గా అనిపిస్తుంది. నువ్వు ఎంతసేపు ఇక్కడ ఉండడమే నాకు చాలా ఎక్కువ అక్క. నువ్వు రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపటి సంగతి? నువ్వు అభిని కలవబోతున్నావు కదా, దానికి ఏర్పాట్లు చేయాలి. దేవుడా, ఎలాగైనా మా ఇద్దరిని ఒకే ఒక్కసారి కలుసుకునేలా చేయి. అది చాలు స్వామి. సరే, నువ్వు రూమ్ కి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుకో. నేను మీటింగ్ కి అరేంజ్మెంట్స్ చేస్తాను. సరే పో. అర్జున్ని లైన్ లో పెట్టాలి. సత్య ఫోన్ చేస్తుంది. హాయ్, హలో, నమస్కారం. హలో, ఎవరు? అర్జునా? ఏ వాయిస్ వింటే తెలియడం లేదా? నువ్వు మాట్లాడేది విని నేనేదో రైల్వే స్టేషన్ లో ఉన్నాను అని అనిపించింది నాకు. పర్లేదు పర్లేదు, నా మనసులో నీ ప్రేమ పదనిసలు చుక్ 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 అని రైలులాగా పరిగెడుతూనే ఉంది కదా. నీకు కూడా అలా అనిపించుండొచ్చు. అవును, ఇంతకి నువ్వు ఎక్కడున్నావు? నీ మనసులో. మొదలు పెట్టాడండి. అయ్యో, నీతో చాలా కష్టం బాబు. ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడుగుతున్నా. అది కాక నేను ఇంకేం చేస్తాను, నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. పడుకున్నా కూడా నువ్వే, ఉదయం లేచినా నువ్వే, తినేటప్పుడు కూడా నువ్వే, ఆఫీస్కి వెళ్ళినా కూడా నువ్వే, ఎటు చూసినా కూడా నువ్వే. నీకు కూడా అంతే కదా? లేదు లేదు, కొంచెం కూడా అలా లేదు. దొంగ, అబద్ధం చెప్తున్నావు. నీకు నిన్న నైట్ నాతో మాట్లాడకపోయేసరికి నిద్ర పట్టుండదే? లేదు. సారీ అర్జున్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్, నీతో రాత్రి మాట్లాడకపోవడం వల్లే నాకు రాత్రి చాలా గాఢంగా నిద్ర పట్టింది తెలుసా. ప్రశాంతంగా గురక పెట్టి మరీ నిద్రపోయాను. ఎవరి పక్కన పడుకుని నిద్రపోయావు? మా నాన్న పక్కన పడుకుని. అయితే అది మీ నాన్న పెట్టిన గురక ఉంటుంది. అది సర్లే కాని నాకు యాక్చువల్లీ. చెప్పు చెప్పు చెప్పు. అదే చెప్తున్నాను కదా, త్వరగా చెప్పు. ఓయ్, అదే నేను చెప్పబోతున్నాను కదా, ముందు నన్ను చెప్పనివ్వు బాబు. ఆపు నీ ఓవర్ యాక్షన్. సారీ, నువ్వు చెప్పు డార్లింగ్. అదేం లేదు, రేపు ఉదయం మనం కాఫీ షాప్ లో మీట్ అవుదాం అర్జున్. అయ్యో ఎస్, నా ప్రేమ దేవత నన్ను కాఫీ షాప్ కి పిలిచింది. ఎస్ 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 ఎస్.